మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సాధన రహస్యము. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. శ్రీ అనుభవానంద గ్రంథమాల, బాపట్ల, భీమునిపట్నం. సర్వ సిద్ధాంత సౌరభాది బహు గ్రంథకర్తలు శ్రీ రామకృష్ణాశ్రమములు, బాపట్ల, భీమునిపట్నం. సంస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అనుభవానంద స్వాముల వారు, శ్రీ మాతాజీ త్యాగీశానందపురి వీరికి వ్రాసిన పత్రములు. 10 యమం అపరిగ్రహం. చిరంజీవి మాతాజీ అపరిగ్రహం యమంలో 5వ భాగంగా ఉంది. అపరిగ్రహం అతి సూక్ష్మంగా సాధకుని మనస్సు మీద పనిచేస్తుంది. అతనికి అత్యవసరమైన స్వతంత్ర జీవితాన్ని ప్రసాదింపచేస్తుంది. అపరిగ్రహం అంటే దానానికి చేయి చాచకుండటం అని అనాలి. ఇంకా కొంచెం సూక్ష్మంగా చూస్తే అపరిగ్రహం అంటే ఎవరు ఏ దృష్టిలో ఏదిచ్చినా స్వీకరించకుండటం అని చెప్పవచ్చు. అలా ఈ నామాన్ని అనుసరించకుండా ఉంటే దోషాలు అనేకంగా వస్తాయి. వాటిని కొన్నింటిని చెప్తాను. అసలు స్వతంత్రత అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు మనం కోల్పోతామనేదే ప్రశ్న. స్వతంత్రత అంటే పరాపేక్ష లేని జీవితం. ఎవరి మీద కానీ దేని కొరకు కానీ ఆధారపడకుండా ఉండటం స్వతంత్రత అంటే అర్థం. చూడు, మన అన్న వస్త్రాలకు మనం ఎవరి మీద ఆధారపడమో వాళ్ళు మనల్ని ఏదైనా అంటే మనం వెంటనే ఏమంటాం? నీ మోచేతి క్రింద నీళ్లు త్రాగుతున్నామా, మమ్మల్ని పెట్టి పోషిస్తున్నావా అని అంటాం. దీనిలో భావం చూచావా? ఎప్పుడైతే మనం పైన చెప్పినట్లు ఒకరి మోచేతి క్రింద నీళ్లు త్రాగుతుంటామో కాక ఒకరు మనల్ని పెట్టి పోషిస్తున్నారో వారికి మన స్వాతంత్రాన్ని అమ్మేసుకున్నట్లే. అన్ని విషయాల్లో వాళ్ళని అనుసరించిపోవాల్సిందే. ఆ విషయంలో కానీ చివరికి మన సొంత విషయాల్లో కూడా, మన అభివృద్ధికారకమైన విషయాల్లో కూడా వాళ్ళకి దాసులమై మన వ్యక్తిత్వాన్ని చంపేసుకుని వారి అడుగులకు మడుగులొత్తుతూ వారి చేతుల్లో కీలు బొమ్మల్లాగా ప్రవర్తించవలసిందే. అట్టిది చాలా దుర్భరమైన జీవితం అనాలి. అట్టి బానిసత్వం కంటే మరణమే మేలనాలి. అందులో ప్రపంచం అంటే మన దగ్గర బంధువులతో కూడా, చివరకు భార్యకు భర్త, భర్తకు భార్య, తల్లి బిడ్డ, బిడ్డ తల్లి, తండ్రి సుతుడు, సుతుడు తండ్రి. ఒక సంబంధం ఏమిటి? అన్ని రకాల సంబంధాల్లో ఈ బానిసత్వం ఉండనే ఉంది. కొంచెం కండబలం ఉంటే అంతకంటే తక్కువ బలం వాళ్లను లొంగ తీసుకుంటాడు. అంతేకాదు, బలహీనులు వాడిని ఆశ్రయిస్తారు. అంతటితో వారి నాశనం ప్రారంభం అన్నమాటే. అలాగే ధనం ఉన్నవాడిని పేదవాళ్ళు ఆశ్రయించి తమ స్వతంత్రతను పోగొట్టుకుంటారు. అలాగే బుద్ధిబలం ఉన్న వాళ్ళను లేని వాళ్ళు చేరి తమ బుద్ధిని నశింపచేసుకుంటారు. దీనికంతా అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే ఇతరులను ఎంత చిన్నదానికైనా సరే ఆశ్రయిస్తామో నాటి నుండి మన గుంట మనం తవ్వుకున్నట్లే. అది పనికిరాదోయ్ సాధక అంటుంది ఈ అపరిగ్రహం. నీవు ఎప్పటికైనా ఏ ఘనకార్యాన్నైనా చేయాలంటే, ఏ గొప్ప విషయాన్నైనా సాధించాలంటే నీ శక్తి మీద నీవు ఆధారపడవోయి అంటుంది అపరిగ్రహం. నీ విచక్షణా శక్తి మీద నీవు ఆధారపడితే నీవు త్వరగా సాధించగలవు అనేది ఈ అపరిగ్రహ సూత్ర రహస్యం. అయితే ఎవరి సహాయం లేకుండా ఒక్కడే ఏ పనినైనా చేయగలడయ్యా అనే సందేహం కలుగుతుంది. వీడిని ఇతరులు ఆశ్రయించాలి, కానీ ఇతడు మాత్రం ఇతరులను ఆశ్రయించటం లేదు. ఇతనికి అంటే స్వతంత్ర శక్తి కలవానికి ఒక అమానుష శక్తి కలిగి
సంకల్పం మాత్రం చేతనే అనేకులు అతన్ని ఆశ్రయిస్తారు ఆ పనిని పూర్తి చేయటానికి. ఆ శక్తి లేకుండే ఇతడే ఇతరులను ఆశ్రయిస్తాడు. వీడిదొక దారి, వీడికి సహాయం చేసే వాళ్ళదొక దారిగా అసలుకే మోసం వస్తుంది. అసలు సహాయం ఎవరు కోరుతారు? శక్తి లేనివాడేగా. ఎవరి సహాయం కోరుతాడు? తనకంటే ఆ విషయంలో శక్తివంతుడి సహాయం కోరుతాడు. తనకంటే శక్తివంతుడిని ఎప్పుడైతే ఆశ్రయించాడో అతనికి ఇతడు లొంగినట్లే. అందుకని ఇక తనకంటే శక్తివంతునికి లొంగి తాను పని చేయాల్సి వస్తుంది. అందుచేత దేనికి గాని ఇతరులను ఆశ్రయించవద్దు అంటుంది ఈ అపరిగ్రహం. అయితే మరొక సందేహం వస్తుంది. డబ్బు ఆధ్యాత్మిక చింతన లేని వాళ్ళను ఆశ్రయించి ఉంటున్నది. ఆధ్యాత్మిక చింత అనేది మహత్కార్యాల చింత అనేది పేదలను ఆశ్రయించి ఉంటున్నది. వీరికి చాలా దూరమైనే ఇక కార్యాలు జరిగేదిలాగా అనేదే ప్రశ్న. దీనికి ఇందాక ఒక సమాధానం చెప్పాను. బలం అనేది అనేక రకాలు. అది స్థూలం నుండి సూక్ష్మంలోకి, అక్కడి నుండి అతి సూక్ష్మంలోకి పోతుంది. ఖండబలం ఉంది, అది ధనబలానికి లొంగుతుంది. ఆ ధనబలం బుద్ధి బలానికి లొంగి తీరాలి. మరలా బుద్ధిబలం ఆత్మబలానికి దాసోహం ఉంటుంది. అందుచేతనే ప్రజల్లోని కండబలాన్ని జీతాల ద్వారా కొనేసి యుద్ధాలు సాగిస్తున్నారు సామ్రాజ్యాలు కావాలనే చక్రవర్తులు, మరి ఇతర ధనాఢ్యులు. మరలా ఈ పండితులు మొదలైన బుద్ధిమంతులంతా ఆత్మబలం గల వారికి పాదాక్రాంతమే. ఈ విషయం వేరుగా చెప్పాలా? మన రామకృష్ణుడే తర్కాణం. వివేకానికి అధినాథుడైన వివేకానందుడేమి, పండితాగ్రేసరులేమి, వీరేమిటి వారేమిటి, అందరూ వారి పాదాల దగ్గర పడి ఉండేవాళ్ళంటే ఆశ్చర్యం ఏముంది? ప్రస్తుతం కొంతవరకు గాంధీ మహాత్ముడు ఉండలేదు, ఆయనకు ప్రణమిల్లని వాళ్ళెవరున్నారు? అందుకని ఈ ఆత్మబలం గల వాళ్లకు క్రింది బల వాళ్ళంతా బుద్ధిబలం గలవాళ్ళు, ధనబలం గలవాళ్ళు, దేహబలం గలవాళ్ళు, ఇంకా ప్రపంచంలో ఏ విధమైన బలం ఉన్నా వీళ్ళకు లొంగి ఆశ్రయిస్తారు. ఇక ఆధ్యాత్మిక బలవంతుల సంకల్పం చాలు ప్రపంచాలని తలక్రిందలు చేస్తుంది. ఆ కారణాన ఏదైనా సాధించాలంటే ఆ కార్యానికి సంబంధించిన బలాన్ని మించిన పై తరగతిలోని బలాన్ని సాధించి సంపాదించితే ఆ కార్యం ఇతరుల సహాయాన్ని కోరకుండానే వాళ్ళ సేవ వల్ల పూర్తి అవుతుంది. సహాయానికి సేవకు భేదం చాలా ఉంది. సహాయం చేసేవాడి చెయ్యి పైన ఉంటుంది. వాడు సహాయం పొందేవాడి కంటే గొప్పవాడనే భావంతో పనిచేస్తాడు. అలా కాకుండా సేవ చేసేవాడు సహాయం చేసేవాడి కంటే ఎక్కువ పని చేస్తున్నా వీడు ఎవరికి సేవ చేస్తున్నాడో వాళ్ళకంటే తక్కువ అనే భావంతో చేస్తాడు. అందుకని పని జరుగుతూనూ ఉంటుంది. పని సంకల్పం చేసిన వాడి స్వాతంత్రం కూడా నిలవబడుతుంది. అదే పరాపేక్షారహితమైన కర్మ అని అర్థం. అదే స్వతంత్ర కర్మ అంటాం. ఇలా చేసేవాడు ఎప్పుడూ కూడా ఈ అపరిగ్రహ మహాసూత్రాన్ని అనుసరిస్తూ ఉన్నట్లే. ఇదంతా ఘనకార్యాలు చేయాలని సంకల్పించే వాళ్ళ భోగట్ట అన్నమాట. ఈ సంకల్పము లేకుండా తమ సొంత విధంగా ఆధ్యాత్మికాభివృద్ధి చెందే వాళ్ళ విషయం ఎలాగంటావు? ఈ విషయాన్ని శ్రీ వివేకానందుడు తన రాజయోగంలో బాగా చెప్పాడు. ముముక్షులనబడేవాడు ఇతరుల దగ్గర నుంచి ఏదీ కోరకూడదని అంటమే కాకుండా వాళ్ళు ఇచ్చినా పుచ్చుకోకూడదు అన్నాడు. ఈ విషయం చాలా కష్టమే. దేహాన్ని పోషించుకోవటానికి కాకపోయినా రక్షించుకోవటానికైనా ఇతరులను ఆశ్రయించనక్కర్లేదా అంటాం. నిజమే, కానీ దీనికి పైన చెప్పినదే సమాధానం. ఆత్మబలం కనుక ఉంటే ప్రపంచం మన పాదాల దగ్గరుంటుంది. దీని గూర్చి శాస్త్రాల్లో ఏమిటి, మన పెద్దవాళ్ళు ఏమిటి కొన్ని విషయాలు చెప్పారు, అవి చెప్పుతాను విను. ఆత్మబలం ఉంటే సరి, అంతా తాను కోరకపోయినా వచ్చి పడుతూ ఉంటుంది. ఒకసారి వివేకానందుడు దేశాలు తిరుగుతూ పరివ్రాజకుడుగా ఉండేటప్పుడు గోవర్ధనగిరి ప్రాంతంలో ఈ అపరిగ్రహ దీక్షను పూర్తిగా పాటించాలని అనుకున్నాడు.
అన్న వస్త్రాలకు ఎవరిని అడగనన్నాడు, భీష్మించుకున్నాడు. గిరి ప్రదక్షిణానికి బయలుదేరాడు. 2 దినాలైంది, ఆహారం లేదు, ఎవ్వరూ ఇవ్వనూ లేదు, ఈయన ఎవరిని అడగనూ లేదు. 3వ రోజు ఈయన పోతూ ఉంటే వెనకాల నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బ్రతిమలాడి ఈయన ఎంత తప్పించుకోవాలన్నా సమ్మతించక వివేకానందునికి భిక్ష చేయటమే కాకుండా వస్త్రాలు కూడా ఇచ్చి సేవ చేసుకున్నారు. ఇలాంటివి ఆయన జీవితంలో ఎన్నో ఘట్టాలు. వారం 10 రోజులు కూడా తిండి తిప్పలు లేకుండా ఉండేవాడు ఆయన. చివరకు భక్తులు వారంతట వారే వచ్చి ఆయనకు సేవ చేసేవాళ్ళు. అలా ఇలాంటి గొప్పవాళ్ళ జీవితాల్లో ఉన్న రహస్యమే ఇది. వారు ఆశ్రయించరు, కోరరు, కానీ వాళ్ళ దగ్గరకు అన్నీ వస్తూ ఉంటాయి. 2వ రకానికి అంటే అంత ఆత్మబలం లేని వాళ్ళ విషయం ఏమన్నారంటే, ఒరే నీవు భీష్మించుకొని కూర్చుండవద్దు, ఎవరేది ఇస్తే దాంతో తృప్తిపడు అన్నారు. ఎదృచ్ఛా లాభ సంతుష్ట అని దీన్నే అన్నారు. చిక్కినదే తిండి మంచిదేనా చెడ్డదైనా మంచి చెడ్డల మధ్యలోనే ఎంచబోకు అని వివేకానందుడు అన్నట్లు అన్నమాట. చాలా వరకు మొదటి రకం ఈ 2వ రకం ఒకటే, కానీ కొంచెం భేదం ఉంది. మొదటి వాళ్లకు ప్రపంచమే అవసరం లేదు, కానీ ఇతరుల తృప్తి కొరకు ఏది తటస్థపడినా దానితో తృప్తి పొంది ఉంటారు. అయితే దీంట్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరేది ఇచ్చినా దాన్నంతా పుచ్చుకుంటూ ఉంటే అది విపరీతంగా పోతుంది, తన ఆధ్యాత్మిక జీవితానికి భంగం కలగవచ్చు. అందుచేత అత్యంతావసర ప్రవృత్తి అన్నారు. తన ఆధ్యాత్మికాభివృద్ధికి అది ఎంతవరకు అవసరమో తీవ్రంగా యోచించి ఆపై స్వీకరించాలి. ఈజ్ దిస్ ఎసెన్షియల్ ఫార్ మై స్పిరిచువల్ గ్రోత్? ప్రశ్న. ఇది నా ఆధ్యాత్మికాభివృద్ధికి అవసరమా అని ఆలోచించాలి. లేకుంటే ఆధ్యాత్మికంగా దిగనాసిల్లిపోతాడు. ఇతరుల సంతోషానికని తన తృప్తికని దేన్ని పడితే దాన్ని ఒప్పుకుని ఎందరు సన్యాసులు భ్రష్టులైనారనుకున్నావు? మొదట మనకేం పర్వాలేదులే అనిపిస్తుంది, కానీ తర్వాత అవతల వారి బుద్ధి వీళ్ళ మీద తీవ్రంగా పనిచేసి లొంగదీస్తుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇది ఎలా పనిచేస్తుందో విను. ప్రపంచంలో ఎక్కడనైనా ఒక్కరు మరొక్కరిని ఆశ్రయించారంటే స్వార్థంతోనే అనుకో, అంటే తన కొరకే అన్నమాట. ఉదాహరణకు చూచుకో, నేను ఇన్ని దేశాలు తిరుగుతున్నాను కదా, ఒక్కొక్క చోట ఎన్నెన్ని తమాషాలు జరుగుతుంటాయనుకుంటున్నావు. ఒక చోట ఒక ఆయన వరుసగా 4 రోజులు నమస్కారాలు చేశాడు, తర్వాత పండు తెచ్చాడు, అంతటా భిక్షకు కూడా పిలిచాడు. ఇలా వారమైన తర్వాత తనకు నా వల్ల కావలసిన పని చేతులు నలుపుకుంటూ బయటపెట్టాడు. నా దగ్గరకు వస్తూ ఉండే మరొకరి వల్ల తనకు ఒక సాయం కావాలి, అలాంటి వాటిల్లో నేను జోక్యం కలుగజేసుకోరాదు అన్నాను. అందుకు అతనికి కోపం వచ్చింది. తన ఇంట్లో భోజనం చేసి కూడా ఈ మాత్రం సాయం చేశాను కానని ఇక దుష్ప్రచారం సాగించాడు. ఇలాంటి రకాలు ఎందరుంటారనుకున్నావు? నా బుద్ధికి సన్యాసుల దగ్గర చేరే వాళ్ళందరూ ఇంతేనేమో అనిపిస్తుంది. అంటే అంతా అలా కాదులే. 4 దినాలు భిక్ష ఇచ్చి స్వాములు వారు తన చెప్పు చేతుల్లో ఉండాలంటాడు ఒక ఆయన. తన శివాలయానికి సహాయం చేయరాదా అంటాడు మరొకడు. అందుచేతనే నా దగ్గరికి చేరే వాళ్లను ఒక కంట కనిపెట్టి ఉంటాను నేను. ఇలాగా ఈ స్వార్థలోకం ఉందే, తమ స్వార్థం చంపుకుని దేవుడు దైవం అనుకునే సన్యాసులను కూడా స్వాధీనం చేసుకుని తమ కొరకై ఉపయోగించుకోవాలని అంటుంది. కొంచెం జాగ్రత్త తప్పితే ఈ ముఖమోటాలలో మునిగిపోయి బందికానాలో ఉన్న వీరుడులాగా, బోనులో ఉన్న సింహంలాగా ఉంటాడు మొదట్లో ఈ అమాయకుడు. కానీ రాను రాను అదే, అంటే అస్వాతంత్రమైన జీవితమే అలవాటైపోయి బోన్లో నుండి బయటికి విడిచినా గ్రామం సింహంలాగా, అంటే కుక్కలాగా వాళ్ళని ఆశ్రయించుకుని ఉంటాడు. ఇట్టి పరిస్థితులు ఎప్పుడు కలుగుతాయి? ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వైనా పూచిక పుల్లైనా స్వీకరిస్తామో అప్పుడు ఈ ముఖమోటాలు పెరిగిపోతాయి. ఆ ముఖమోటాల వల్ల అన్ని విధాల దాస్యం కలుగుతుంది. ఆ దాస్యం వల్ల ఆధ్యాత్మికంగా నాశనం కలుగుతుంది. ఆ కారణాన
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు పెద్దలు. మరి దారెట్లా అంటావేమో, ఎప్పుడు ప్రతి విషయంలోనూ ఇతరుల కంటే నీ ఆధిక్యతను గ్రహించి నీకంటే తక్కువ వారుగా ఉన్న వారి దగ్గర నీకు ఆధ్యాత్మికంగా ఆటంకం కాక అత్యవసరమైన వాటిని మాత్రమే స్వీకరిస్తూ ఉంటావో, అప్పుడు ఈ దోషాలు నిన్ను ఏమీ చేయలేవు. ఆధిక్యత అంటే ఏమిటో తెలుసునా? కౌపీనవంత ఖలు భాగ్యవంత అన్నారు కదా జ్ఞానులు. ప్రాపంచిక సుఖాలలో మునిగి తేలుతూ ఉంటే సామ్రాట్టు కంటే ఆ సుఖాలే అవసరం లేని సన్యాసి అధికుడు. అంటే అవసరం లేనివాడు అవసరాలున్నవాడి కంటే గొప్పవాడని మా సూత్రం. అలాగా అన్ని విషయాల్లో అవసరాలు లేనివాడు ధన్యుడు, బ్రహ్మాది దేవతల కంటే అధికుడు. అలాంటి వాళ్ళని చాలామందిని చూడగలిగే భాగ్యం నాకు కలిగింది. వాళ్ళ విషయం ప్రస్తుతం వద్దు. ధనరాశులు కృమ్మరించినా కాలదన్నేశాడు త్రిలింగస్వామి. పట్టుశాల్వలు అర్పణ చేస్తే గంగలో త్రొక్కి చించేశాడు రామకృష్ణుడు. రాజాదిరాజులే పాదాల దగ్గరున్న వెర్రి గోపాలుడే శ్రీకృష్ణుడు. అలాంటి వారి ఆధిక్యతని ఏ కొలత చేతను కొలవలేము. అట్టి పరిపూర్ణమైన అపరిగ్రహం వస్తేనే గాని ఆధిక్యత సిద్ధించదు. అలాంటప్పుడు ఈ ప్రపంచం ఎక్కడుందంటున్ననుకున్నావు? అధోలోకంలో ఉండిపోవాలి ఈ లోకం. లోకంలోని వాళ్ళంతా కూడా అప్పటికైనా తన ఆధ్యాత్మిక స్థానానికి కానీ, ఇచ్చేవారి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు కానీ, మరి ఇతరుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకు కానీ ఏ లోపం రాకుండా ఉండే వాటినే సమ్మతిస్తూ స్వీకరిస్తూ ఉండడం అతని ధర్మం అన్నమాట. అపరిగ్రహంలో ఇంత నిగూఢత్వం ఇమిడి ఉన్నట్లు సాధారణంగా బయటికి తెలియదు. అతి సూక్ష్మంగా చూస్తేనే గాని దీని బండారం బయటపడదు. ఎన్ని రకాల తీవ్రంగా ఆలోచిస్తూ అతి జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ రహస్యాన్ని నీవు ఎలా ఆచరించుకుంటావో ఇది సామాన్యం కాదు, ఒక్కసారిగా వచ్చేది కాదు. పూర్వం చెప్పినట్లు ఒక్కొక్క దానిలో మనం బలాన్ని సాధ్యం చేసుకుంటేనే గాని ఇది సాధ్యం కాదు. అవసరమైన బుద్ధిబలం, దానికంటే మించిన ఆత్మబలాన్ని సంపాదించకుండా వెంటనే అపరిగ్రహం అన్నామా అంటే ఏమీ ప్రయోజనం లేదు. దీన్ని గ్రహించి తెలివితేటలు ఉపయోగించి దీన్ని సాధ్యం చేసుకుంటావని నమ్ముతున్నాను. అట్టిది నీకు సాధ్యం చేయటానికి మన అధిదేవతలు శ్రీరామకృష్ణ శారదులు నీకు సహాయం చేస్తారని కూడా గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేన్ని కూడా ఎవరి దగ్గర నుండి అపేక్షించరాదన్నారు. ఇక మంచి చెడును, ఈ తత్వ విషయాలను కూడా ఎవరి వద్దనైనా తెలుసుకోకపోతే ఎలాగంటావు? అవును, ఇది గట్టి ప్రశ్నే. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఎవరి దగ్గరైతే ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటామో వారు తప్పకుండా మనకంటే అధికులుగా ఉండాలన్నమాట నిజమే. కానీ సద్గురువుగా ఉండాలి. అంటే ఇంతవరకు చెప్పినట్లు సంపూర్ణంగా ఆత్మబలాన్ని సంపాదించి మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మాత్రమే తన స్వార్థం ఇసుమంతైనా లేకుండా ఉండేవాడుగా ఉంటే అప్పుడు అది దోషం కాదు. అట్టివాడు దొరుకుతాడా ఈ కాలంలో? మరిన్ని అయినా వెతకాలి, కొన్నాళ్ళు పరీక్ష చేయాలి. సంపూర్ణంగా ఉండవలసిన యోగ్యతలన్నీ ఉన్నాయా అంటే అతడిని ఆశ్రయించాలి. అతడు సంపూర్ణంగా బ్రహ్మవిధుడుగా ఉండాలి. అలా బ్రహ్మంలో మునిగి ఉండి మనందరి కోసం అంటే లోక సంగ్రహణార్థం కృషి చేసేవాడైనా ఉండాలి. అప్పుడు వాడు మనల్ని తన స్వార్థం కొరకు ఉపయోగించుకోడు, మన శ్రేయస్సుకే, మన ఆధ్యాత్మికాభివృద్ధికై చూస్తూ ఉంటాడు. అట్టివాడు దొరికేదాకా మనం ఈ రకరకాల గురువులకు దూరంగానే ఉండాలి. వాళ్ళలో ఉండే సద్విషయాలను గ్రహిస్తూ ఉండవచ్చును, కానీ సంపూర్ణంగా స్వాధీనం కాకూడదు. దానివల్ల చాలా బాధలు వస్తాయి. ఈ విషయంలో చాలామంది మోసపోతూ ఉంటారు. పాపం. దీన్ని నీవు ఒక కంటితో కనిపెట్టుతూ ఉండాలి. అందుచేత అట్టి మహాత్ములను ఆశ్రయించటం వల్ల మన స్వాతంత్రానికి భంగం వాటిల్లదు సరిగదా.
మనం ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధికి వస్తాం. కావున అది దోషం కాదని సారాంశం. ఇంతటితో అపరిగ్రహం పూర్తి అయింది. అపరిగ్రహంతో రాజయోగం అనబడే యోగ మార్గంలో ప్రథమ భాగమైన యమం అను అంగం కూడా పూర్తి అయ్యిందన్నమాట. దీనివల్ల అష్టాంగ రూపంగా ఉండే రాజయోగం ఆధ్యాత్మిక పరిణామంలో ఎంత ప్రాధాన్యమో నీకు గోచరించి ఉంటుంది. అందుకనే దీన్ని సాధన యోగం అని కూడా అనవచ్చు. ఈ ఉత్తరంతో ఒక ముఖ్య ఘట్టం పూర్తి అయింది. కాబట్టి తర్వాత రాబో విషయాలకు నీ మనస్సును సంసిద్ధం చేసుకోవటానికి పూర్వ విషయాలను ఒక్కసారి చదివి ఉంచుకో. అతడే మన దిక్కు, అతడే మన గమ్యం. అనుభవం 17 జనవరి 1946. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర.